ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చెడ్డగంతనం, వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది? వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ, అదేదో సంస్థ గుర్తించింది, శవాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే ఈయన పోయి తొమ్మిది పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి. జరిగిన దానికి ఎవరు బాధ్యులు, ఎందువల్ల జరిగింది, జరిగిన 10 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, ఇది కూడా బయటికి తేలాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు అనేక మంది మీడియా మిత్రులు నాతో మాట్లాడి చెప్తున్నారు, అన్న వాళ్ళ నిపుణులు వచ్చారు, బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని. ఏం జరిగింది మరి? నిన్న ముఖ్యమంత్రి పోయి చూడు 24 గంటలు దాటింది, ఇంకెప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎందుకు చెప్తలేరు? ఏం హర్షప్ చేయదలుచుకున్నారు అక్కడ? ఏ నిజాలు, ఏ వాస్తవాలు దాచిపెట్టదలుచుకున్నారు? అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి, ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా 10 రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడొచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు. ఇంకా ఒకటి స్పష్టంగా కనబడుతుంది మనకు, ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగానో ఇంకోటి అన్నట్టుగానో ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీలాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకులపైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అని స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది, ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు?
వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు. సరే, అందులో ఏం జరిగింది, మరి దేనికి దేనిస్తలేడు? విషయాలు ఎందుకు బయటకు రాణిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడేది పెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. ఈ 4 రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి పైన, ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకుల పైన. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు. హరీష్ రావు గురించి మాట్లాడుతాడు. హరీష్ రావు అయినా మంత్రి, ముఖ్యమంత్రి? హరీష్ రావు ఎందుకు ఉండాలాడా? దేనికి పోతాడు? ఏమవసరం? చిల్లర వేషాలు, చిల్లర మాటలు కాకపోతే ఇవి. హరీష్ ఉన్న కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే పని చేసి వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు చాలా. ఏం సంబంధం అసలు? కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని. వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు. ఇవాళ ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి, ఆయన తాబేదారులు మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం. ప్రతి క్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం. వారం రోజులు నీకు సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం. మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం. శివాలు ఆడు ఉండగానే పోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం మేము. మరొక వైపు నీళ్ళ సమస్య దారుణంగా ఉంది. సాగునీళ్ళ సమస్య, విద్యుత్ సమస్య. న్యాయంగా